కొంత టెన్షన్ కలిగిస్తుందా? కాదు రఫీ గారు, అంటే నేను చూశానండి. ఏమండి, ముఖ్యమంత్రి గారి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు జనం, ఏదో ఒకటి బలంగా చెప్తారు ఆయన, ఎందుకంటే చాలా సంవత్సరాల కల కదా. 100 ఏమండి, ఎవరేం చెప్పినా నేను ఆన్సర్ చెప్పొచ్చు సార్ దానికి. ఓకే, ఒక నిమిషం ఆయన కంప్లీట్ చేయండి. నాకు ఎవరైనా ఒకటి ఏమండి, అందరిలో అరుణ గారు ప్లీజ్. ఇప్పుడు నేనైనా, రామ్ కుమార్ గారైనా, రఫీ గారైనా ఏదైతే ఎలక్షన్ కి వెళ్ళామో ఆ ఎజెండాలో ఉన్న హామీలన్నీ నెరవేర్చాలి, అలాగే ప్రజలతో మేము మాట పడకుండా ఉండాలి, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి అనే ఒక అగ్రెసివ్ మూడ్ లో మేము మాట్లాడతాం. బట్ ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఇప్పటి వరకు అక్కడ జరిగిన డ్యామేజ్ ఎంత, దానికి రేపు పొద్దున పెరిగే వ్యయం ఎంత, అలాగే సమయం, వాటర్ ఉన్న టైంలో దాన్ని కన్స్ట్రక్షన్ చేయడం కుదరదు కాబట్టి టైం సీజన్ వైజ్ గా టైం తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాగే ఇప్పటి వరకు కట్టిన కన్స్ట్రక్టివ్ కంపెనీస్ వేరు, ఇక నుంచి దాన్ని కంటిన్యూ చేయాలా, వాళ్ళ నుంచి ఎలాంటి రిపోర్ట్ వస్తుంది, అధికారులు ఏ విధంగా దానికి సహకరిస్తారు, బడ్జెట్ ఏ విధంగా సహకరించింది, పైగా స్టేట్ లో ఉన్న ఇప్పటి వరకు ఇచ్చినటువంటి మిగతా హామీలన్నింటికి కూడా ఎంత బడ్జెట్ ని కేటాయించగలము, కేంద్రం నుంచి వచ్చే ఫండ్స్ లో వేటిని దేనికి బైఫర్కేట్ చేయగలమని ఈ వివరాలన్నీ కూడా ముఖ్యమంత్రి గారి మైండ్ లో రన్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు మాట ఇస్తే రేపు పొద్దున ఎట్లా అయితే గతంలో అసెంబ్లీలో 2022 డిసెంబర్ కల్లా కంప్లీట్ చేస్తాం చూడండి అని చెప్పేసి ఒక ఫ్లో లో చెప్పినటువంటి నోటిపారుదల శాఖ మంత్రి అప్పట్లో అనిల్ కుమార్ యాదవ్ గారు, ఆ తర్వాత అంబటి రాంబాబు గారు, వీళ్ళంతా ఏ స్థాయిలో చెయ్య పెట్టలేనటువంటి ప్రగల్భాలు పలికి తర్వాత చెయ్యలేక చేతులు ఎత్తేసి సైలెంట్ కూర్చున్నారు. అట్లాంటి అవమానకరమైన పరిస్థితులు ఇప్పుడున్న ప్రభుత్వానికి, అలాగే మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఎదురవ్వకూడదని చెప్పేసి ఆయన ఆలోచించుకున్నారు. కాబట్టి క్లియర్ గా ఈ టైం నుంచి ఈ టైం లోపు పూర్తి చేసే ప్రయత్నం అయితే 100% చేస్తాము. కానీ ఎస్పీ పర్టికులర్ గా ఈ టైం అని ఇప్పుడు ఎట్ ద టైం ఇప్పుడు చెప్పలేము అని మాత్రం ఆయన క్లియర్ గా చెప్పారు. ఆయనకు మీరు 100% ఆయన మీరు చెప్పింది, ఎందుకంటే ఆఫీసర్లతో ఇప్పుడే డిస్కస్ చేశారు. ఆయన ఇంకా మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆఫీసర్లతో డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సీనియర్ ఆఫీసర్స్తో డిస్కస్ చేయాల్సి ఉంటుంది, అదంతా ఓకే. బట్ ఆ ముఖ్యమంత్రి గారి వర్డ్ కోసం జనాలు వెయిట్ చేస్తున్నట్టు అనిపించింది. అందుకని నేను చెప్పించే ప్రయత్నం చేసిన. ఆల్రెడీ రఫీ గారు అయితే చెప్పారు టెలికాస్ట్ మేము చేస్తున్నామని చెప్పేసి, మీరు కూడా చెప్పారు ఆ విషయంలో. రైట్, ఇంకొక విషయం, మనం ఇప్పటిదాకా రామ్ కుమార్ గారు చెప్పిన విషయం కానీ, లేకపోతే తను ఇప్పటిదాకా రాగి లక్ష్మణ్ గారితో వచ్చిన సబ్జెక్ట్ కానీ, ఒకటి ఇవాళ అవునన్నా కాదన్నా ఇది సుదీర్ఘంగా డిలే అవుతూ వచ్చింది. డిలే అవ్వడం వల్ల ఇవాళ ప్రజాధనం వృధా అవుతుంది. ప్రజల ఆకాంక్షలు ఇవాళ వాళ్ళకి సంబంధించిన డెవలప్మెంట్ విషయంలో, అంటే పంట పొలాలు మనం కొంత అడిషనల్గా వచ్చే అవకాశం ఉండింది, అదంతా ఇదైంది. ఇదంతా కూడా క్యాలిక్యులేట్ చేసే అవకాశం ఉంటుందా? అంటే జనాలకు ఎక్స్పోజ్ చేయడానికి అసలు విషయం ఏం జరిగింది, ఎందుకు జరిగింది అని 100% ఇప్పుడు ఓటర్ కి ఏ ప్రభుత్వానికి ఓటేస్తే ఏం జరిగింది, అలాగే నెక్స్ట్ టర్మ్ లో ఏ ప్రభుత్వాన్ని మనం ఎన్నుకోవాలి అనేది క్లియర్ గా తెలియాలి సార్. ఇవాళ గత ప్రభుత్వంలో లాగా జీవోలు దాచిపెట్టి ఇష్టారీతిగా అప్పులు తెచ్చి ఇష్టారీతిగా అమలు చేసుకునే పరిస్థితి అయితే ఇప్పుడు ఎన్డీఏ కూటమి చేయదు. ఏదన్నా సరే పబ్లిక్ కి తెలిసేలాగా ఓపెన్ డొమైన్ లోనే చేస్తుంది. డెఫినెట్ గా గత ప్రభుత్వం వల్ల జరిగిన డ్యామేజ్ ఏంటి, దానివల్ల రాష్ట్రానికి ఖజానాకి జరిగినటువంటి నష్టం ఎంత, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు సమీకరించుకోవాల్సినటువంటి వనరుల శాతం ఎంత, కావాల్సిన సమయం ఎంత అనేది క్లియర్ గా రేపు అసెంబ్లీలో కూడా దీనికి సంబంధించినటువంటి చర్చలు జరుగుతాయి. డెఫినెట్ గా ఇందులో ఎలాంటి సందేహం లేదు. ప్రతిదీ రాష్ట్రానికి సంబంధించిన ప్రతి అంశం కూడా పబ్లిక్ డొమైన్ లోనే పెడతారు. రైట్, రఫీ గారు ఇక్కడ మనం రెండు